కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు మున్సిపాలిటీలో వార్డుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అధికారులు నాయకులతో కలిసి కాలినడకన వార్డుల్లో కలయదిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి ఇంటికి వెళ్లి పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 1 నుంచి 4 వార్డుల పరిధిలోని ఉప్పు చెరువు, జనార్దన కాలనీ, టీఆర్ఆర్ కాలేజీ పడమర వైపు, బలరామయ్య తోట, ఆర్టీసీ డిపో ఉత్తరం వైపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కొన్ని చోట్ల రోజుల తరబడి సైడ్ కాలువలు శుభ్రం చేయటం లేదని, ఫలితంగా దోమలు, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కాలువల్లో నిలిచిన మురుగునీరు, పేరుకుపోయిన చెత్తను ఎమ్మెల్యే గారికి స్వయంగా చూపించారు. ప్రతి బజారులో మురుగునీటి పారుదల, శానిటేషన్ ను ప్రత్యేకంగా పరిశీలించి ఎమ్మెల్యే గారు మున్సిపల్ సిబ్బందిపై పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మారటం లేదని మున్సిపల్ సిబ్బందిని హెచ్చరించారు. ఇక నుంచి తరచుగా వార్డుల్లో ఆకస్మికంగా పర్యటన చేస్తానని చెప్పారు. 3వ వార్డు ఎన్జీఓ కాలనీలో భూములు 15 సంవత్సరాలుగా నిషేధిత 22A జాబితాలో ఉంటే తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానికులకు గుర్తు చేశారు. సమస్య తీరిపోయినందున కాలనీలో అన్ని రోడ్లు అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఇంటూరి అన్నారు. ఆర్టీసీ డిపోలో చెత్త పేరుకుపోయి ఉండటాన్ని ఎమ్మెల్యే గమనించి డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని డిపో మేనేజర్కు సూచించారు. అలాగే డిపో ఉత్తరం వైపు రోడ్లో సైడ్ కాలువలపై ఆక్రమణలను వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ అనూసాను ఆదేశించారు. కొత్తగా భవనాలు నిర్మించుకునే వారికి నోటీసులు ఇచ్చి వ్యర్థాలను సైడ్ కాలువల్లో వేయకుండా చూడాలన్నారు. 4 వార్డుల్లో ఇంకా నిర్మించాల్సిన సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఇంటూరి ఆదేశించారు. ఆర్థిక వనరులను బట్టి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా పూర్తి చేయాలన్నారు. డ్రైనేజీ నిర్మాణాల్లో లెవెల్స్ సక్రమంగా పాటించకపోతే సదరు కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపులు నిలిపివేయాలని కూడా ఎమ్మెల్యే ఆదేశించారు. స్థానిక నాయకులు ప్రతిరోజు వార్డుల్లో పర్యటిస్తూ శానిటేషన్ పై దృష్టి పెట్టాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ సిబ్బందిని దిశానిర్దేశం చేయాలని ఎమ్మెల్యే ఇంటూరి ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ అనూష, డిఈ గణపతి, పట్టణ టీడీపీ అధ్యక్షులు దామం మల్లేశ్వరరావు, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఘట్టమనేని హరిబాబు, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, ఏపీయూడబ్ల్యూజేఐడి కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి కోనమ నరేంద్ర, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, వార్డు అధ్యక్షులు చల్లా మహేంద్ర, పువ్వాడి కోటయ్య, పొడపాటి మాధవ, పార్టీ నాయకులు ముచ్చువేణు, గడ్డం మాలకొండయ్య, పులి నాగరాజు, చుండూరు శ్రీను, ఎర్ర ముసలయ్య, పువ్వాడి మురళి, మత్స మనోహర్, నల్లూరి సూర్యనారాయణ, ముప్పవరపు వేణు, భావనాసి వెంకటేశ్వర్లు, పీలా శ్రీను, మంచిరాజు మురళీమోహన్, సబిడిపోయిన వెంకటకృష్ణ, గుర్రం మధు, షేక్ కాళీషా, సుబ్బరాజు, వడ్డిళ్ల రవిచంద్ర, నందనవరం రామ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.